గద్వాల జిల్లాలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాద్ స్కీమ్ కింద ఆలయానికి పూర్తి స్థాయిలో నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జోగులాంబ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే హాల్ట్ కోసం కేంద్రంతో మాట్లాడాలని పాలక మండలి సభ్యులు డీకే అరుణకు రిక్వెస్ట్ చేశారు. ఇక అంతకుముందు టెంపుల్లో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు డీకే అరుణ. ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలపైన, ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ దేశం ప్రజలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పైన పూర్తిగా నిండుగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, ఈ యొక్క శక్తిపీఠం జోగులాంబ శక్తిపీఠం పెద్ద ఎత్తున ఈ యొక్క పీఠం యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు గతంలోనే విడుదలైనటువంటి నిధులు ఇంకా కొన్ని పూర్తి అయినటువంటి పరిస్థితున్న పనులు అవి కూడా తొందరగా పూర్తి చేసి వాటి యూసీ సర్టిఫికేట్ కూడా తొందరగా పంపిస్తే మళ్ళీ మనకు నిధులు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి టూరిజం అధికారులు కానీ, అదేవిధంగా దేవాలయం అధికారులు కానీ కలిసి దాన్ని కోఆర్డినేషన్ చేసి ఆ నిధులకు పూర్తిగా పనులు కంప్లీట్ చేసి వాటి యొక్క యూసీ సర్టిఫికేట్ వెంబడే మరి సబ్మిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, చొరవ తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే పనులు పెండింగ్గా ఉన్నాయి, ఇంకా నిధులు విడుదల కావాల్సిందని చెప్పి వాళ్ళ దృష్టి తీసుకొచ్చిండ్రు. ఆల్రెడీ గతంలో విడుదలైనటువంటి నిధులు ఈ అన్ని పనులకు కలిసే నిధులు విడుదలైనాయి. మరి ఎందుకోసం పెండింగ్ ఉన్నదనేది మరి టూరిజం శాఖ ద్వారా కూడా కోఆర్డినేషన్ చేసి వాటికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి విధంగా యూసీ సర్టిఫికేట్ ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని ఇప్పించేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయాలని చెప్పి, ఆ తర్వాత ఏదైనా సమస్య ఉంటే కేంద్రం ద్వారా రావాల్సినటువంటి ఇంకా ఏదైనా ఉంది, దానికి ఏదైనా రీజన్స్ ఉన్నాయంటే తప్పకుండా దాన్ని పరిశీలన చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరొకసారి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగులాంబ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రజలందరిపైన, మా అందరిపైన, మా ప్రాంత ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన, దేశ ప్రధానమంత్రి గారికి పూర్తి నిండు ఆయుష్, ఆరోగ్యము ఇవ్వాలని, ఈ దేశాభివృద్ధి కోసం మరి వారిని పూర్తిగా శక్తినివ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.